బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. అమీర్పేటలోని గంగూభాయ్ బస్తీలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైట్ కాంక్రీట్ చేయడం డబుల్ హైట్ ఉంది కదా, 4 ఇంచు 6 ఇంచు కాదు కదా, ఆల్మోస్ట్ 12 ఇంచ్ వేసి ఏమైనా పర్పస్ మ్యాప్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. ఆరిపోయినా కూడా 6 ఇంచు పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తూ ఉన్నారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇటు ముంపు ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోని పలు ముంపు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో అయితే ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇటు అమీర్పేట్లోని గంగూభాయ్ బస్తీలో అయితే పర్యటిస్తూ ఉన్నారు సీఎం. ఇటు ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ప్రశ్న వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమే అవడం, రోడ్లు జలమయడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయి అనేక ఇబ్బందులు నెలకొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి అమీర్పేటలో ప్రధానంగా బల్కంపేట్, గంగూబాయి బస్తీలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటుగా సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వరదకి ప్రధాన కారణాలేంటి, ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించడం, అక్కడి నుంచి వాటర్ ని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ప్రధాన కూడళ్లు, రోడ్లు పూర్తిగా జలమయం ఎందుకు అవుతున్నాయి, వాటికి వెంటనే సత్వర పరిష్కారం ఎలా అనే అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. గంగూబాయి బస్తీలో ఉన్నటువంటి కొంతమంది స్థానికులను కూడా వారి యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో భారీ వర్షాలకు మొత్తం బస్తీలు కూడా పూర్తిగా జలమయపై అనేక ఇబ్బందులు నెలకొంటున్న నేపథ్యంలో వరద ప్రాంతాల్లో తక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే వరద నుంచి ఉపశమనం కలుగుతుంది అన్న అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీలో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరుగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా హైదరాబాద్ లో బస్తీల పర్యటన, వరదకు ఎలాంటి ఇబ్బందులు నెలకొంటున్నాయి, వాటిని సత్వర పరిష్కారం ఎలా చేయాలన్న అంశాలపైన కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక డిఆర్ఎఫ్ బృందాలు, ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ ని రంగంలోకి దింపి భారీ వర్షం పడుతున్న వెంటనే వారు ఆ ఫీల్డ్ లో ఉండే విధంగా, వాటిని వెంటనే తొలగించే విధంగా, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా కూడా వారికి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే ఆకస్మిక పర్యటన కొనసాగుతుంది. మరికొన్ని బస్తీలను కూడా, మరికొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను కూడా సీఎం పర్యటించే అవకాశం కనిపిస్తుంది. వరద నీటిని వెంటనే తరలించేందుకు సత్వర చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న. అయితే సాగర్, చూసుకుంటే ఇంకొన్ని రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ అయితే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నారు. సో అధికారులకి ఎటువంటి సూచనలు జారీ చేశారనుకోవచ్చు? ప్రశ్న ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసాం ఈ మధ్య కాలంలో కురుస్తున్న వర్షాలకి ఇప్పటికే గంట సేపు హైదరాబాద్ లో వర్షం కురిస్తే రోడ్లు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లలోకి భారీగా నీళ్లు చేయడం, రోడ్ల పైన మోకాళ్ళ లోతుకు పైగా నీరు చేరుతుండడంతో అనేక ఇబ్బందులు బస్తీవాసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ జామ్ తో. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో పాటుగా సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రా
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. దీంతో పాటుగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే వర్షం పడ్డ వెంటనే అవన్నీ రంగంలోకి దిగాలి, అవి వెంటనే చర్యలు తీసుకోవాలి. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వరద నీరు ఎక్కువ చేరడానికి కారణాలేంటి, వాటిని ఏ విధంగా తొలగించాలన్న అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి పలువురు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో పలు కూడళ్లు ప్రత్యేకంగా ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్ తో పాటుగా బంజారాహిల్స్, అమీర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, ఇటు నాంపల్లి, బషీర్బాగ్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొన్ని దాదాపు అనేక వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వర్షం గంట సేపు కురుస్తేనే అక్కడ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో వర్షం కురిస్తే ఎక్కువ వాహనాలు కూడా అందులో కొట్టుకుపోతున్న పరిస్థితి. సో ఎలాంటి విపత్తులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. స్వయంగా ఆయన ఆకస్మిక పర్యటనలో బస్తీవాసులను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వరద ఎందుకు ఎక్కువ నిలుస్తున్నాయి, వరద నీరు నిలవడానికి ప్రధాన కారణాలు ఏంటి, క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న మొన్న కురిసిన భారీ వర్షానికి అమీర్పేటలో దాదాపు చెరువును తలపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పుడు ఇంకా రానున్న నెల రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటికే జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రత్యక్షంగా బస్తీల పర్యటన చేసి స్వయంగా ప్రధానంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఎక్కువగా గంట సేపు 2 గంటలు కురుస్తున్న వర్షానికే మోకాళ్ళతో నీరు వచ్చి చేరుతుంది. ప్రజల్లో జీవన వ్యవస్థ కూడా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. సో ఈ సందర్భంగానే అధికారులంతా సమన్వయంతో, ఎందుకంటే ఇప్పుడు హైడ్రా ప్రత్యేక బృందాలతో ఇటు సహాయక చర్యలు చేపడుతుంది, రంగంలోకి దిగుతుంది. ఇటు జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేక చర్యలు. హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటుగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, సంబంధిత 4-5 శాఖల అధికారుల సమన్వయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక చర్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారాలు ఏంటి, ఆ దిశగా అన్ని అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటన చేస్తూ ఉన్నారు. అమీర్పేట్లోని ప్రస్తుతం ఏదైతే వరదలకి సంబంధించి ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన సందర్శిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ బస్తీలో ఉన్న ప్రజలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా కమిషనర్ కూడా అక్కడ ఉన్న అన్ని వివరాలను అయితే సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మా ప్రతినిధి వాసు మనకి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ లో ఆకస్మికంగా పర్యటిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అమీర్పేట్ లో పర్యటిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ పర్యటించే అవకాశం ఉంది? ప్రెసెంట్ అధికారులు ఆయనకి ఎటువంటి అక్కడ ఏం జరుగుతుందనేది ఎటువంటి వివరాలు అందిస్తున్నారు అనుకోవచ్చు? ప్రసన్న, గత 2 రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అత్యవసర సమావేశాన్ని కూడా అధికారులతో నిర్వహించారు. అయితే ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా అసలు అధికారుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళ సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే బల్కంపేట ఏరియాలో కూడా 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి సంబంధించి కూడా భారీగా నీరు ఇళ్లలోకి చేరిన నేపథ్యం కావచ్చు. అమీర్పేట చౌరస్తా సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మెట్రో లైన్ ఏరియాలో కూడా మనం చూసాం. పూర్తిగా కూడా మనుషులు రోడ్లపైన తిరగలేని పరిస్థితి, వాహనాలు నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి దాపురించింది. అంటే హైదరాబాద్ లో 2 రోజుల క్రితం కురిసినటువంటి 15 సెంటీమీటర్ల వర్షం, పలు ప్రాంతాల్లో కూడా చాలా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా నీరంతా కూడా రోడ్లపైన చేరింది. కానీ ప్రత్యామ్నాయ చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉన్నారు, కాలనీ వాసులకు సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని నేరుగా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి అడిగి తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతం ఆయన అమీర్పేట గంగూబాయి బస్తీలో ముఖ్యమంత్రి పర్యటిస్తా ఉన్నారు. ఆయనతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా రీసెంట్ గా ముఖ్యమంత్రి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే హైదరాబాద్ సంబంధించి వచ్చే 100 ఏళ్ల కూడా వరద ప్రభావం ఎక్కడ ఉండకుండా, ఎలాంటి సమస్యలు ప్రజలు పడకుండా ఇటు ట్రాఫిక్ తో పాటు మరోపక్క ఈ యొక్క వరద నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని రీసెంట్ గా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మూసీ ప్రక్షాళన మాత్రమే సరైనటువంటి ఒక
పద్ధతి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చెరువులు కుంటలకు సంబంధించినటువంటి నీళ్ళని కూడా తద్వారా మూసికి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మరోపక్క గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అమీర్పేట లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రధాన సిటీ సెంటర్ అయినటువంటి ఏరియాలో కూడా ఎందుకు అంత వరద వచ్చింది, ఆ వరద ప్రభావం ఏ మేరకు ఉంది, దానివల్ల కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి కూడా వివరాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. హైడ్రా కమిషనర్ తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఇతర అధికారులు కూడా ముఖ్యమంత్రికి అన్ని వివరాలు వెల్లడిస్తున్నారు. ముంపునకు గురైనటువంటి ప్రాంతాలు ఆయన ఇప్పుడైతే ప్రస్తుతం బల్కంపేట అమీర్పేట ఏరియాలో కూడా పర్యటిస్తా ఉన్నారు. తిరిగి ఆయన మరికొన్ని ప్రాంతాలను కూడా పర్యటించే అవకాశం ఉంది. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లాంటి మహానగరంలో వర్షం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. చిన్నపాటి వర్షం వస్తేనే 5 సెంటీమీటర్ల వర్షానికి హైదరాబాద్ నగరం తట్టుకునే పరిస్థితి లేదు. కానీ 15 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్న నేపథ్యంలో కూడా అసలు జనజీవనం అస్తవ్యస్తంగా మారి ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి, అపార్ట్మెంట్లు కాలనీల్లోకి నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే లోతట్టు ప్రాంతాలే కాకుండా హైరైజ్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి సెల్లార్స్ పూర్తిగా కూడా ఆ పెద్ద పెద్ద హౌసెస్ లో కూడా నీళ్లు వెళ్లిపోయినటువంటి పరిస్థితి రీసెంట్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ లో ఎదురవుతుంది? అందుకే నేరుగా ముఖ్యమంత్రి అధికారులకు కొద్ది మందికి మాత్రమే సమాచారం ఇచ్చి ఆయన ఉటావుటిన బయలుదేరి అమీర్పేట వెళ్లారు. అమీర్పేటలో రీసెంట్ గా వరద ఉధృతిని చూసినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా రోడ్లపైన మనుషులు సంచరించేటువంటి పరిస్థితి లేకపోయింది. అంటే అమీర్పేట లాంటి అంత విస్తారమైనటువంటి రోడ్డు ఉన్నటువంటి ఏరియాలోనే ఆ పరిస్థితి దాపరించిందంటే ఎందుకు ఆ పరిస్థితి దాపరించింది అన్న అంశానికి సంబంధించి ఆయన ప్రత్యక్షంగా అక్కడ స్థానిక ప్రజలతో పాటు బాధితులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో పాటు అన్ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యామ్నాయ చర్యలకు సంబంధించి అంటే ఇప్పటికిప్పుడు ఊటావుటిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తదుపరి భవిష్యత్తులో 100 ఏళ్ల పాటు కూడా ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో కూడా వరదతోటి ఇబ్బందులు ప్రజలు పడ్డటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశించారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లకు తోడు కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నారు. అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయాలని ఆదేశిస్తా ఉన్నారు. కలెక్టర్లు అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తున్న తీరు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ సంబంధించి మాత్రం ప్రధాన సమస్య, ఎందుకంటే ఇరికైనటువంటి గల్లీలు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్, బస్తీలు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రతిసారి వర్షం వచ్చినసారి ఇదే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తం జనజీవనం అస్తవ్యస్తంగా మారినట్టు పరిస్థితి. ఎందుకంటే గత 3 రోజులుగా హైదరాబాద్ లో చూసినట్టయితే కొంతకాలంగా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. కాబట్టి తదుపరి చర్యలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించారు. కాబట్టి ప్రస్తుతం ఆయన అమీర్పేటలో ఆయన పర్యటిస్తా ఉన్నారు. అమీర్పేటలో అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇలాంటి ఎక్కడ కూడా మరోసారి సమస్య పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రీసెంట్ గా జరిగినటువంటి అత్యవసర సమావేశం, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో వరద పరిస్థితులపైన సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కూడా అధికారులందరికీ కీలక ఆదేశాలు. మొత్తం మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఇమీడియట్లీ మనం పనులు ప్రారంభించాలి. మొత్తం చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించినటువంటి కూడా విస్తరణ చేయాలి. ప్రతి నీటి బొట్టు కూడా ఏదైతే మూసిలోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలి, లేకుంటే అది తప్ప మనకు ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. కాబట్టి మరొకసారి ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్లి కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తా ఉన్నారు. సిఎస్ తో పాటు గతంలో మనం చూసాం ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సిఎస్ తో పాటు హైదరాబాద్ కలెక్టర్ తో పాటు పలువురు కలెక్టర్లు, ఇతర జిహెచ్ఎంసీ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. రంగనాథ్ కూడా మనం చూసాం రీసెంట్ గా ఆయన రోడ్డు మీద కూడా అర్ధరాత్రులు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారానికి ఎలాంటి దారులు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి మూసీ ప్రక్షాళన మాత్రమే ప్రధాన ఒక వనరుగా మనం ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే అసలు నాలాల వెడల్పు ఎంత ఉంది, ఎంత నీరు ప్రవహిస్తా ఉంది, ఎంత వర్షం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఎందుకంటే 5 సెంటీమీటర్ల వర్షానికే పూర్తి స్థాయిలో కాలనీలన్నీ నీటిమయమవుతున్న నేపథ్యంలో కూడా 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్న నేపథ్యంలో తట్టుకునే విధంగా ప్లాన్ చేయాలి. తట్టుకునే విధంగా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే క్షేత్రస్థాయిలోకి వెళ్లి అసలు సమస్య ఎక్కడ ఉంది, ఆ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కాలనీలో పర్యటిస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో కొనసాగుతుంది. చూడాలి, మరికొన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి వెళ్లి పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కూడా ఎక్కడెక్కడైతే భారీ వర్షం నమోదైన నేపథ్యంలో
అక్కడ ఉన్నటువంటి పరిణామాల పరిస్థితి సంబంధించి కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఎదురవుతున్నాయో అక్కడ ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం పర్యటించబోతున్నారు. రంగనాథ్తో పాటు మరికొంతమంది జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రస్తుతం సీఎం అక్కడ సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఆ పూర్తిగా స్థానిక ప్రజలను కూడా అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎస్, అయితే వాసు మరికొన్ని రోజుల పాటు కూడా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు కూడా అక్కడ ఏం జరుగుతుందనేది కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ భారీగా వర్షాలున్న నేపథ్యంలో ఇటు ముంపు ప్రాంతాల ప్రజలకి సంబంధించి ఇటు నెక్స్ట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు? ఎస్, మరో వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. అది ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రి అధికారులతో భేటీ అయ్యారు. ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా పరిశీలిస్తా ఉన్నారు. అయితే రీసెంట్ గా జరిగినటువంటి అమీర్పేట ప్రాంతానికి ఎందుకు వెళ్ళారంటే బల్కంపేటకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా నీరు చాలా పెద్ద ఎత్తున కూడా గతంలో ఎన్నడూ లేనంతగా కూడా, ఎందుకంటే మెట్రో స్థాయిలో కూడా ఎవరు మెట్రో కూడా ఎక్కలేనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నీరు ప్రమాద స్థాయిలో అమీర్పేట చౌరస్తాలో నీరు ప్రవహించినటువంటి అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని ప్రస్తుతమైతే తనిఖీ చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆయన గమనిస్తా ఉన్నారు. పూర్తిగా అధికారులను అడిగి కూడా అన్ని వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే హైడ్రా కమిషనర్ సంబంధించి రంగనాథ్ కూడా కొన్ని కీలక అంశాలను ఆయనకు వివరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏర్పడింది, ఎందుకు అమీర్పేట ప్రాంతంలో ఇంతగా ఇబ్బంది ఎదురవుతుంది అనే అంశానికి సంబంధించి కూడా వివరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం మనకు కొనసాగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వర్షానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం సీఎం అయితే పర్యటిస్తా ఉన్నాడు. అక్కడ స్థానికులు కొంతమంది స్థానిక మహిళల్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రతిసారి ఇలానే ఉంటుందా, ఈ గతంలో ఎప్పుడైనా ఇలాంటి వరద వచ్చిందా, వరద వచ్చినప్పుడు ఎలాంటి మీ ప్రత్యామ్నాయ చర్యలు ఉంటాయి, అధికారులు ఎలా పనిచేస్తా ఉన్నారు, అధికారులు క్షేత్రస్థాయిలోకి వస్తున్నారా, వచ్చి మీకు ఎలాంటి సహాయం అందిస్తున్నారు, సహాయక చర్యలకు సంబంధించి ఎలా కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా స్థానిక బాధిత ప్రజలను కూడా అడిగి ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలలో కూడా ప్రతి జిల్లా కలెక్టరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూడా ఎక్కడ ముంపు ఉంది, ఎక్కడ వర్షం ముందు వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది, బిఫోరే అధికారులు గంటకు ముందే అక్కడ చేరుకొని కూడా సహాయక చర్యలు చేపట్టాలి అనే అంశాన్ని ఆయన గతంలో చెప్పారు. కానీ ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందా లేదా హైదరాబాద్ సంబంధించి, ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కూడా అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మాన్యువల్ తెరిచే ఉండే పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల అనేక చోట్ల ఓపెన్ నాలాలు ఉంటాయి. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో స్కూల్ పిల్లలు, కొంతమంది ఉద్యోగులు అంటే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి గతంలో మనం చూసాం. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి. మరోపక్క పురాతన బిల్డింగ్ సంబంధించి కూడా వర్షానికి నాని కూలిపోతున్న సందర్భంలో కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా శాశ్వత పరిష్కారాలు, అంటే ఎప్పటికప్పుడు ఏదో కొద్దిపాటి సహాయక చర్యలే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందించే అధికారుల తీరు కాకుండా ప్రమాదం పొంచి ఉందన్నటువంటి అంశాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టాలి, శాశ్వత పరిష్కారాన్ని పరిశీలించాలి అన్న అంశాన్ని ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు. కాబట్టి వచ్చే 100 ఏళ్లలోపు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నాలాల విస్తరణ కావచ్చు, చెరువుల విస్తరణ కావచ్చు, ప్రతి నీటి బొట్టు కూడా మూసికి మళ్లించే విధంగా కార్యాచరణ రూపొందించాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి మిరాలం చెరువుతో పాటు మిగతా చెరువులకు సంబంధించినటువంటి దుర్గం చెరువుతో పాటు ఇతర చెరువులు, సరవనార్ చెరువు ఉంది, రకరకాల హుస్సేన్ సాగర్ ఉంది. అంటే ఈ అన్నిటి కూడా నీళ్ళంతా కూడా ఏదైతే మురికి నీరు ఆ రోడ్ల పైన ప్రవహించే విధంగా కాకుండా ఫస్ట్ నాలాల్లోకి, చెరువుల్లోకి వెళ్ళిన తర్వాత తద్వారా మూసికి వెళ్లే విధంగా విస్తరణ చేయాలి నాలాలు అనేది ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ప్రతి అధికారి కూడా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్లి పనిచేయాలి. అంటే ముఖ్యమంత్రి వెళ్లి పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు కూడా వెళ్లి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గతంలో పలుమార్లు చెప్పాడు, మళ్ళీ తిరిగి ఆయన ఈ రోజు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి ఒక మహానగరం, అంటే దేశంలో ఉన్నటువంటి మహానగరాలతో పోటీ పడుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించి చెన్నై, ఢిల్లీ ఇలాంటి బెంగళూరు లాంటి పరిస్థితులు హైదరాబాద్ కు రాకుండా ఉండాలి అంటే
ఖచ్చితంగా ప్రజల ప్రోత్సాహం కూడా అవసరం, కూడా వాళ్ళ తోడ్పాటు కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం రీసెంట్ గా హైడ్రాను వినియోగించి ఎవరైతే నాలాలు చెరువుల్లో కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టినటువంటి నేపథ్యం కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టిన నేపథ్యం కావచ్చు, ఎవరిని వదలకుండా కూడా అతను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతుంది. అంటే నాలాల పునరుద్ధరణ చూసాం. బతుకమ్మ కుంటకు సంబంధించి మనం రీసెంట్ గా చూసాం. అక్కడ ఏదైతే కబ్జా గురైనటువంటి బతుకమ్మ కుంట చెరువు మొత్తాన్ని కూడా పునరుద్ధరించినటువంటి నేపథ్యం. అక్కడ మళ్ళీ నీళ్ల కళ సంతరించుకుంది. అక్కడ ఎక్కడ కూడా ఆ ఏరియా ముంపు గురి కాకుండా నీళ్ళంతా కూడా ఈ రోజు బతుకమ్మ కుంటలోకి వెళ్తున్న పరిస్థితి. అంటే హైడ్రా అనేది ఒక సక్సెస్ సాధించింది. అదే విధంగా మిగతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నాలాలన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. మూసీ నదిని పునర్జీవనం మూసీకి ప్రసాదించాలి అంటే ఖచ్చితంగా కూడా మూసీ ప్రాజెక్టును అత్యవసరంగా చేపట్టాలి అన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఎందుకంటే పాత బస్తీ లాంటి ఏరియాలో అయితే మరీ దారుణమైన పరిస్థితి, రోడ్లు చాలా వెడల్పు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ కూడా పూర్తిగా మల్టీ జోన్ సంబంధించినటువంటి పార్కింగ్ ని ఏర్పాటు చేయాలని రీసెంట్ గా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ప్రతిసారి వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, పార్కింగ్ ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతున్న నేపథ్యంలో అన్ని చర్యలకు సంబంధించి హైదరాబాద్ లో వర్షం వచ్చినప్పటికీ కావచ్చు, ఇతర ఏదైనా విపత్తులు సంభవించిన నేపథ్యంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ప్రజలు పడకుండా ఉండే విధంగా చర్యలు అయితే చేపట్టాలని ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు క్షేత్రస్థాయిలో అమీర్పేట, బల్కంపేట ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తా ఉన్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చూడాలి ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో పరిశీలించిన తర్వాత మరి ఎలా అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతానికి మరో కొద్ది రోజులు వర్షం అనేది, ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు కొంచెం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వారం రోజుల పాటు తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రస్తుతం వాతావరణం కూడా హైదరాబాద్ లో ఈ రోజు రాత్రికి లేదా మరి కాసేపట్లో వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రజలు మరొకసారి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వచ్చినటువంటి ముంపు ప్రాంతాల్లో నీళ్లు ఇంకా పూర్తి స్థాయిలో కూడా వెళ్ళలేదు, అవన్నీ తొలగించలేదు. కానీ మళ్ళీ వర్షం పడితే ప్రజలు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అధికారులకు కీలక ఆదేశాలు ఆయన జారీ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు చిన్న ఇబ్బంది పడొద్దు అనేది మాత్రం ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశం. కాబట్టి అలా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లి కూడా ఆయన ప్రధాన సమస్యలు ఎక్కడున్నాయి, ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమవుతోంది అనే అంశానికి సంబంధించి కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. పూర్తిగా బాధితుల నుంచి, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అమీర్పేట పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మరో కొన్ని చోట్ల కూడా అయితే ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి అనేక కీలక చర్యలు చేపట్టడం జరిగింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ లో కూడా రీసెంట్ గా మనం సంపులు ఏర్పాటు చేశారు. దానివల్ల కొంత ఫలితం లభించింది. అమీర్పేట, పంజాగుట్ట, సెక్రటరియట్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ప్రధాన కూడళ్లలో కూడా భారీగా నీరు జమవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ సంపులు ఏర్పాటు చేశారు. ఆ సంపులలో చేరినటువంటి నీరు కొద్దిపాటి వర్షానికి సంపులు నిండిన పరిస్థితి, వాటి తర్వాత తొలగిస్తున్నటువంటి నేపథ్యం. అంటే కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. కానీ భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే శాశ్వత పరిష్కారాన్ని ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి అధికారులపైన ఉంది. కాబట్టి అధికారుల దగ్గర నుంచి ఇప్పటికే ప్రణాళికలు రచించాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే హైదరాబాద్ సంబంధించి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రస్తుతానికైతే వర్షం వల్ల ఏ ఒక్క వ్యక్తి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ నగరం అనేది దేశంలోనే ఒక మహానగరంగా తీర్చిదిద్దబడాలి అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కడ కూడా ఉండకుండా విధంగా చూడాలని ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం భావిస్తా ఉన్నారు. తాగునీటి సమస్య, వరద ముప్పు సమస్య, ట్రాఫిక్ సమస్య ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని అధిగమించాలంటే ఒక ప్రత్యేక కార్యాచరణతో కూడా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని పదే పదే ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. అవి ఆచరణలోకి రావాలి అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పనిచేయాలనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా మనం రీసెంట్ గా చూశాం, కొన్ని పలు జిల్లాలకు సంబంధించి హాస్టల్స్ కావచ్చు, కొన్ని వర్ష ప్రభావిత ప్రాంతాలు, చెరువు కట్టలు, నాలాలు అవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా ఆయనే కదిలి ఈ రోజు క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎస్ కూడా రీసెంట్ గా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ సరౌండింగ్ పలు జిల్లాల్లో కూడా సీఎస్ రామకృష్ణారావు కూడా పర్యటించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సీఎం కూడా ఏకంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా కూడా స్థానికులందరూ ఆశిస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తన కాలనీకి వచ్చి ఏకంగా సమస్య వింటున్నాడు. వర్షం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఎందుకంటే వర్షం వస్తే ఖచ్చితంగా ఆహార సమస్యతో పాటు, తాగునీటి సమస్యతో పాటు ఎవరు ఏ పని చేసుకోలేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన పరిస్థితి, ఉద్యోగులు జాబులకు వెళ్ళిన పరిస్థితి, కనీసం ఆహారం, వాటి నిత్యావసరం వస్తున్నటువంటి
పాలు కిరాణా సామాను కూడా కూరగాయలు కూడా దొరకనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నెలకొంటుంది. కాబట్టి ఆ రోజంతా కుటుంబం అంతా పస్తులుండాల్సిన పరిస్థితి, చిన్నపిల్లలు ఆకలికి ఏడుపులు పడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే ఖచ్చితంగా శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాడు. కాబట్టి ఆయన ఈ రోజు క్షేత్ర స్థాయిలో కూడా పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆ కింది స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి, తద్వారా శాశ్వత పరిష్కారానికి మార్గాలు ఏమున్నాయనే మొత్తం మీరంతా కూడా పరిశీలించి దాన్ని అంచనాలు పంపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తానికైతే హైదరాబాద్ కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేనంతగా పూర్తి నాలాల విస్తరణ, మూసి ప్రక్షాళన ఇవన్నీ చేస్తే తప్ప శాశ్వత పరిష్కారం దక్కదు అనేది మాత్రం ముఖ్యమంత్రి ఆలోచన. కాబట్టి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ప్రస్తుతం ఆయన పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. थोड़ा पीछे होगा కొంచెం హైదరాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు ప్రజలని అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు ఇటు డ్రైనేజీ నీరు ఎటువైపు వెళ్తుంది, అలాగే వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కూడా అక్కడ అధికారులు అయితే అన్ని వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. మరొక వైపు మరికొన్ని రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనే దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. ప్రజెంట్ ఆకస్మికంగా హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మరి అక్కడున్న సమస్యలను అయితే ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ఇటు హైదరాబాద్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించబోతున్నారు. ప్రజెంట్ ఆయన బల్కంపేట ఏరియాలోని వరద ముంపు ప్రాంతాల్లో అయితే పర్యటిస్తూ ఉన్నారు. ఇటు ఏవైతే జిహెచ్ఎంసీ అధికారులు కానివచ్చు, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఆయన అన్నిటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇటు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన జరుగుతూ ఉంది. ఇటు ప్రెజెంట్ చూసుకుంటే అమీర్పేట్లోని ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ఇంకా మున్ముందు వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, దానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళికలు రచించాలి అనే దానిపై కూడా ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. దానికి అనుగుణంగా కూడా అధికారులందరూ కూడా పని చేయాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.